పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎమ్మెల్యే స్వయంగా విరాగోకి వరంగా. కోర్టు ఆదేశాల అమల్లో విరాగో రగడ. సీజ్ తొలగింపు వెనక అసలేం జరిగింది? ఫైల్ నంబర్ 206/2024పై విచారణకు డిమాండ్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆ విషయం పెద్దగా ఎవరు చెప్పక్కర్లేదు, అందరికీ అది తెలిసిందే. కానీ ప్రజాప్రతినిధులు చెప్పే కొంతమంది ఈ విషయం మీదే ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడే డబ్బులు ఎక్కువ వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే ఏకంగా ఒక బార్ అండ్ రెస్టారెంట్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన మొత్తం ఆ బారు విషయంలో ముందుకు వెళ్ళి దూరిపోతున్నారు. ఇదే అసలు సమస్య. ఆ ఎమ్మెల్యే సహకారంతో అక్కడ కోర్టు ఆంక్షలున్నప్పటికీ ఆ బార్ మొత్తానికి తెరుచుకుంది. మొత్తానికి బీచ్ రోడ్లో అదొక రకమైన అరాచకం. కోర్టు ఉత్తర్వులు అమలు చేసిన అధికారులే ఇప్పుడు వివాదంలోకి వచ్చి ఒత్తిళ్ల ప్రభావాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి పర్యవేక్షణ చేశారన్న ఆరోపణలపై ప్రశ్నలున్నాయి. బాధ్యులెవరో తేల్చి శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్న గ్రామ అభివృద్ధి సేవా సంఘం డిమాండ్లు ఉన్నాయి. ఇదంతా విశాఖపట్నంలో విరాగో రెస్ట్రో బార్ ప్రాంగణానికి సంబంధించిన సీజ్ తొలగింపు వ్యవహారం. ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి సేవా సంఘం తరఫున గుంట నూకరాజు విడుదల చేసిన ప్రెస్ నోట్లో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా పీల్ నంబర్ 206/2024 ఆర్డర్స్ ఉండగా సీజ్ తొలగింపు వ్యవహారంలో బాధ్యత వహించిన అధికారుల పాత్రను తేల్చాలని కోరారు. ప్రెస్ నోట్ ప్రకారం 2026 మార్చి 18న కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన విరాగో రెస్ట్రో బార్ ప్రాంగణం తిరిగి తెరవబడిన అంశం ప్రస్తుతం వివాదానికి కేంద్రబిందువైంది. ఏ అధికారంతో తెరిచి క్లీనింగ్ చేశారన్నది తేల్చాల్సి ఉందని సంఘం పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు పారదర్శకంగా వ్యవహరించారా లేక ఎవరైనా ప్రభావం చూపారనే అంశాలపై విచారణ జరగాలని ప్రెస్ నోట్లో కోరారు. అయితే ఇవి ప్రస్తుతం సంఘం లేవనెత్తిన ఆరోపణలు మాత్రమే. అధికారిక విచారణలో ఆధారాలు బయటపడితేనే బాధ్యతలను నిర్ధారించవచ్చు. అందుకే వ్యక్తులపై ముందుగానే నిర్ధారణకు రావడం కాకుండా డాక్యుమెంటరీ ఆధారాలతో విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారంలో అత్యంత కీలకంగా మారిన మరో అంశం ప్రెస్ నోట్లో చేసిన రాజకీయ సంబంధిత ఆరోపణ. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించినట్లు కనిపిస్తుందని పేర్కొంది. ఈ ఆరోపణ నిజమైతే ఆయన ఏ హోదాలో అక్కడున్నారు? అధికారికంగా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అధికారులతో సంప్రదింపులు జరిగాయా లేక సాధారణంగా అక్కడికి వెళ్లారనే అంశాలను కూడా విచారణలో తేల్చాలని కోరుతున్నారు. సీజ్ నుంచి రీఓపెన్ వరకు టైం లైన్ బయట పెట్టాలి. ఈ వివాదంపై సందేహాలను తెరదించాలంటే సీజ్ విధించిన తేదీ నుంచి తిరిగి ప్రాంగణాన్ని తెరిచిన తేదీ వరకు జరిగిన ప్రతి పరిపాలనా చర్యకు సంబంధించిన టైం లైన్ను అధికారులు బహిర్గతం చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సీజ్ తొలగింపు ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు లేదా వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లు విచారణలో తేలితే వారిని బాధ్యులుగా గుర్తించి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ అభివృద్ధి సేవా సంఘం డిమాండ్ చేసింది. ఏది ఏమైనా ఒక బార్ విషయంలో ఒక ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం మాత్రం చివరికి హాస్యాస్పదం. ఎందుకంటే డబ్బుల కోసం ఏ గడ్డైనా తింటామనేందుకు ఈ ఎమ్మెల్యే ఒక ఉదాహరణ. ఎమ్మెల్యేలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో దూరితే మాత్రం ఆ ఎమ్మెల్యేకు పరువు తక్కువ అవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.